విశ్వనగరంగా అడుగులు వేస్తున్న హైదరాబాద్ డ్రగ్స్ బిజినెస్ కు అడ్డాగా మారుతోందా? మహానగరంలో మాదక ద్రవ్యాలు పాప్కార్న్ కంటే ఈజీగా దొరుకుతున్నాయా అంటే నిజమే అనిపిస్తోంది. స్కూళ్ల నుంచి యూనివర్సిటీల వరకు డ్రగ్స్ అత్యంత సులువుగా విద్యార్థులకు చేరిపోతోంది. ఇన్నాళ్ళు డ్రగ్స్ విక్రయిస్తూ పట్టుబడిన ముఠాలను చూశాం. చిన్న చిన్న పరిమాణంలో డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్న ఘటనల గురించి విన్నాం. కానీ ఇప్పుడు ఏకంగా హైదరాబాద్లోనే డ్రగ్స్ తయారవుతోంది. పోలీసులు ఈగల్ టీం డేగ కన్నుతో నిఘా పెట్టినా మత్తు పదార్థాలు గుట్టలుగా హైదరాబాద్లో ఎలా తయారవుతున్నాయి? ఆ మత్తు ముఠాల వెనుక ఉన్న అసలు సూత్రధారులెవరు? విశ్వనగరంగా విస్తరిస్తోన్న హైదరాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినట్లే డ్రగ్స్ గంజాయి సరఫరాలోనూ తగ్గేదేలే అంటోంది. ప్రపంచంలో దొరికే ప్రతి మత్తు పదార్థం హైదరాబాద్లో ల్యాండ్ అవుతోంది. లోకల్ గంజాయి నుంచి కొకైన్, ఎండిఎంఏ, భంగ్, మార్ఫిన్ సల్ఫేట్, ఆల్ఫ్రాజోలం, ఓపియం, చెరాస్, హెరాయిన్ లాంటివి విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. మత్తురహిత రాజధానిగా ఉండాల్సిన నగరం డ్రగ్స్ కు కేరాఫ్ గా మారిందా అనే అనుమానం కలుగుతోంది. సిటీలోని పబ్బులు, రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లతో పాటు శివార్లలోని ఫామ్ హౌజుల్లో మత్తు పదార్థాల వినియోగం అంతకంతకు పెరుగుతోంది. హైదరాబాద్ లో పోలీసుల తనిఖీల్లో వివిధ రకాల డ్రగ్స్ పట్టుబడుతూ ఉండటం ఇన్నాళ్ళు చూశాం. విదేశాల నుంచి డ్రగ్స్ కొరియర్ల ద్వారా ఇక్కడి ఏజెంట్లకు చేరుతుందని తెలుసు. ముఖ్యంగా నైజీరియన్లు హైదరాబాద్ కు డ్రగ్స్ తీసుకురావడం, కస్టమర్లకు చేర్చే నెట్వర్క్ల గురించి విన్నాం. ప్రపంచంలో ఎన్ని రకాల గంజాయి డ్రగ్స్ ఉన్నాయో అన్ని రకాలు జంట నగరాలకు ఇంపోర్ట్ అవుతున్న సంగతి తెలుసు. కానీ ఇప్పుడు ట్రెండ్ మార్చింది మత్తు మాఫియా. ఏకంగా హైదరాబాద్నే మత్తు పదార్థాల తయారీకి అడ్డాగా చేసుకుంది. ఏదో 10 కోట్లో 100 కోట్లో కాదు, వేల కోట్ల డ్రగ్స్ తయారీ కేరాఫ్ గా చేసుకుంది మత్తు మాఫియా. ఇదిగో ఈ రేకులతో నిర్మించిన భారీ షెడ్ ను చూడండి. చర్లపల్లి పారిశ్రామిక వాడలో ఉంది ఈ షెడ్. కంపెనీకి ఎలాంటి బోర్డు ఉండదు. హైదరాబాద్ కి చెందిన శ్రీనివాస్ విజయ్ ఓలెట్టి నిర్వహిస్తున్నాడు. అందరూ దీన్ని కెమికల్ ఫ్యాక్టరీ అనుకున్నారు. ఏవో ఫార్మా కంపెనీలకు చెందిన మందులు తయారు చేసే పరిశ్రమగా భావించారు. కొన్నాళ్లుగా రన్ అవుతోంది. పైకి కెమికల్ ఫ్యాక్టరీ లాగే కనిపించినా ఇందులో పెద్ద క్రిమినల్ దందా నడుస్తోంది. కెమికల్ ఫ్యాక్టరీ మాటున ఏకంగా మెఫిడ్రిన్ డ్రగ్స్ తయారీ చేస్తున్న పచ్చి నిజం వెలుగులోకి వచ్చింది. సాదా సీదాగా కనిపించే ఈ రేకుల షెడ్ లో 12,000 కోట్ల విలువైన డ్రగ్స్ తయారీ ముడి పదార్థాలు పట్టుబడ్డాయి. మహారాష్ట్ర క్రైమ్ పోలీసులు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి గుట్టు రట్టు చేసేదాకా ఇక్కడి పోలీసులకు తెలియదు ఇక్కడ డ్రగ్స్ తయారు చేస్తున్న విషయం. ఇంతకు ముందెన్నడూ లేని రీతిలో హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ ముడి పదార్థాలు పట్టుబట్టడం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఫార్మా కంపెనీ, కెమికల్ ఫ్యాక్టరీలు డ్రగ్స్ తయారీ కేంద్రాలుగా మారిపోయాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత నెల 8న మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అనుమానాస్పదంగా తిరుగుతున్న ఫాతిమా మురాద్ షేక్ అనే 23 ఏళ్ల యువతిని అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద 23,97,000 విలువ చేసే 105 గ్రాముల మెఫిడ్రిన్ లభించింది. పట్టుబడిన యువతి బంగ్లాదేశ్ పౌరురాలని నిర్ధారణ కావడంతో కేసును సీరియస్ గా తీసుకున్నారు. డ్రగ్స్ మూలాలను గుర్తించేందుకు ఒక్కో దశను దాటుకుని వెళ్లారు. మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ తమ బృందాలను రంగంలోకి దింపారు. అత్యంత క్లిష్టమైన డ్రగ్స్ నెట్వర్క్ లో ఒక్కో దశను దాటేందుకు మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు డెకాయ్ ఆపరేషన్ చేపట్టారు. ముందుగా ఓ కానిస్టేబుల్ ను ఆ కంపెనీలో కూలీగా పంపారు. డ్రగ్స్ తయారీ జరుగుతున్నట్లు పక్కాగా నిర్ధారణ అయ్యాకే దాడులు జరిపి ప్రధాన నిందితుడు శ్రీనివాస్ విజయ్ ఓలెట్టి, అతని వద్ద కెమికల్ ఎక్స్పర్ట్ గా పనిచేస్తున్న తానాజీ పండరీనాథ్ పట్వారిని అరెస్టు చేశారు. వాగ్దేవి ల్యాబ్ పేరిట మెఫిడ్రిన్ డ్రగ్స్ తయారు చేస్తున్నట్టు పక్కా సమాచారం ఉన్న మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ లారీ డ్రైవర్లు, క్లీనర్లు కూలీల రూపంలో తమ సిబ్బందితో 2 రోజులు అక్కడ రెక్కి వేయించింది. ఈ క్రమంలో రోజు కూలీలతో ఆ కంపెనీలో పనులు చేయిస్తున్నట్లు గుర్తించారు. ఏ రోజుకా రోజు కూలీలు మారుతూ ఉంటారు. పనికి వచ్చిన కంపెనీలో ఏం తయారవుతుందో తెలియదు. విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు శ్రీనివాస్ విజయ్ ఈ జాగ్రత్తలు తీసుకున్నాడు. కంపెనీలో పనులు చేసేందుకు కూలీలను ఎక్కడి నుంచి తరలిస్తున్నారో గుర్తించిన మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ ఈ నెల 5న తమ కానిస్టేబుల్ ని ఆ గుంపులో చేర్చి డెకాయ్ ఆపరేషన్ నిర్వహించింది. అక్కడ డ్రగ్స్ తయారీ జరుగుతోందని నిర్ధారించుకున్న తర్వాత మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మూకుమ్మడి దాడులు చేశారు. శ్రీనివాస్ విజయ్ ఓలెట్టి, అతని కెమిస్ట్ తానాజీ పండరీనాథ్ పట్వారిని అరెస్టు చేశారు. వాగ్దేవి ల్యాబ్స్ లో తయారయ్యే డ్రగ్స్ నెట్వర్క్ లో దశల వారీగా మాదక ద్రవ్యాలు సరఫరా అయ్యేవి. 1వ దశలో ఉండే వ్యక్తులు ఎవరో 3వ దశలో ఉండే వారికి తెలియకుండా ప్రధాన నిందితుడు శ్రీనివాస్ విజయ్ ఓలెట్టి జాగ్రత్తలు తీసుకున్నారు. బంగ్లాదేశ్ యువతి ఫాతిమా ద్వారా రెహమాన్ షేక్ ను అరెస్టు చేశారు. ఆ తర్వాత వేర్వేరు దశల్లో మరో 8 మందిని అరెస్టు చేశారు. వీరి నుంచి 178 గ్రాముల మెఫిడ్రిన్ ను సీజ్ చేశారు. అలా ఒక్కో దశ దాటుకుంటూ అసలు డ్రగ్ ఎక్కడ తయారవుతుందో తెలుసుకున్నారు. అలా చెర్లపల్లిలోని వాగ్దేవి ల్యాబ్స్ లో గుట్టు రట్టయింది. ఏకంగా 12,000 కోట్ల విలువైన డ్రగ్స్ తయారీ ముడి పదార్థాలను పట్టుకున్నారు. మెఫిడ్రిన్ తయారీకి శ్రీనివాస్ విజయ్ గురుగ్రామ్లోని
కిమియా బయోసైన్స్ అనే కంపెనీ నుంచి ముడి పదార్థాలు తెప్పించినట్లు మహారాష్ట్ర పోలీసులు నిర్ధారించారు. ముడి పదార్థాలను అసలు పేర్లను కాకుండా ఇతర లేబులను అంటించి హైదరాబాద్ తరలించేవారు. ఈ నెట్వర్క్ లో బంగ్లా యువతి ఫాతిమా లాంటి వారు ఎందరో ఉన్నారు. వారి కోసం గాలిస్తున్నారు పోలీసులు. డ్రగ్స్ తయారీ చేసిన వాళ్ళు, సరఫరా చేసిన వాళ్ళనే కాదు, డ్రగ్స్ వినియోగదారుల చిట్టా వెలికితీసే పనిలో పడ్డారు పోలీసులు. మార్కెట్లో కిలో మెఫిడ్రిన్ విలువ 1,25,00,000 ఉండగా శ్రీనివాస్ విజయ్ మాత్రం తన నెట్వర్క్ కు 50 లక్షలకు విక్రయించినట్లు గుర్తించారు మహారాష్ట్ర పోలీసులు. మొదట్లో ఇతను హైదరాబాద్ లో టెకీలకు మాత్రమే మెఫిడ్రిన్ అందజేసేవాడు. ఆ తర్వాత క్రమంగా ఇతర రాష్ట్రాలకు సరఫరాను ప్రారంభించాడు. గతంలో హైదరాబాద్ టెకీలు ఎంతో మంది మెఫిడ్రిన్ తో పట్టుబడ్డారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో లెక్కల ప్రకారం గత ఏడాది తెలంగాణలో 107 కిలోల మెఫిడ్రిన్ పట్టుబడింది. మహారాష్ట్ర పోలీసులు హైదరాబాద్ కు వచ్చి భారీ డ్రగ్ డెన్ను రట్టు చేసే వరకు ఇక్కడి పోలీసులకు తెలియలేదు. ఇంత భారీ మొత్తంలో డ్రగ్స్ తయారవుతుందన్న విషయం తెలిసి తెలంగాణ పోలీసులే షాక్ అయ్యారు. ఎంత పకడ్బందీ చర్యలు తీసుకున్నా, అనుక్షణం నిఘా పెట్టినా ఏకంగా హైదరాబాద్ లోనే డ్రగ్స్ ఫ్యాక్టరీ నడుస్తోందన్న విషయం తెలిసి ముక్కున వేలేసుకున్నారు. వాగ్దేవి ల్యాబ్స్ లో 12,000 కోట్ల డ్రగ్స్ పట్టుబడడంతో హైదరాబాద్ పోలీసులు కూడా శ్రీనివాస్ విజయ్ నెట్వర్క్ పై ఫోకస్ పెట్టారు. ఇతను ముంబై, గోవా, బెంగళూరుకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. రాచకొండ పోలీసులు సైతం తాజా ఘటనతో అప్రమత్తమయ్యారు. చెర్లపల్లితో పాటు నాచారం, మల్లాపూర్ పారిశ్రామిక వాడల్లో ఉన్న కంపెనీలు ఏ ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి, ఖాళీగా ఉన్న కంపెనీల వివరాలతో ఓ చిట్టాను తయారు చేస్తున్నారు. శ్రీనివాస్ విజయ్ అరెస్టుతో రామ్నగర్ పరిసరాల్లో ఆయన చేసిన మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అతనిది మోసం చేసే తత్వమని, నమ్మిన వారిని ఆర్థికంగా ఇబ్బంది పెట్టేవాడని స్థానికులు చెబుతున్నారు. శ్రీనివాస్ విజయ్ తొలుత రామ్నగర్ గుండు వద్ద కొసైన్ సాఫ్ట్వేర్ సంస్థను ప్రారంభించారు. ఆ తర్వాత గేమింగ్, సాఫ్ట్వేర్ శిక్షణ సంస్థలను ఏర్పాటు చేశారు. వాటిల్లో నష్టాలు రావడంతో ఓలేటి సూపర్ మార్కెట్, డైరీ ఫామ్లను ప్రారంభించారు. అవి కూడా లాభదాయకం కాకపోవడంతో వాగ్దేవి ల్యాబ్స్ ను ప్రారంభించి డ్రగ్స్ తయారీని మొదలుపెట్టారు. సాఫ్ట్వేర్ సంస్థ ఏర్పాటుకు ఇంటిని అద్దెకిచ్చిన యజమానికి డబ్బులు చెల్లించలేదని, ఇప్పటికీ ఆ ఇల్లు శ్రీనివాస్ విజయ్ ఆధీనంలోనే ఉందని సమాచారం. ఓలేటి సూపర్ మార్కెట్ కు అద్దెకి ఇచ్చిన యజమాని కోర్టును ఆశ్రయించి అతన్ని ఖాళీ చేయించారు. కంప్యూటర్ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు అద్దెకు తీసుకున్న ఓ ఇంటిని ఖాళీ చేయడానికి యజమాని వద్ద భారీగా డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. అతనుండే అపార్ట్మెంట్, కార్ పార్కింగ్ విషయంలోనూ గొడవలు జరగ్గా స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యూనియన్ బ్యాంక్ రామ్నగర్ బ్రాంచ్ నుంచి గట్కేసర్లో ఇంటి కొనుగోలుకు రుణం, నాచారం బ్రాంచ్ నుంచి 50 లక్షల రుణం తీసుకొని సరిగ్గా చెల్లించలేదని తెలుస్తోంది. చెర్లపల్లి కంపెనీలో మెఫిడ్రిన్ తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలు, రసాయనాల డ్రమ్ములను మహారాష్ట్ర పోలీసులు తరలించారు. సుమారు 20 డ్రమ్ములను ట్రక్కులో తీసుకెళ్లారు. డ్రగ్స్ పట్టుబడిన కంపెనీ వద్ద స్థానిక పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ శివారులో గుట్టు చప్పుడు కాకుండా కెమికల్ ఫ్యాక్టరీలో ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడటం సంచలనంగా మారడంతో రాచకొండ పోలీసులు, ఈగిల్, హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అప్రమత్తమైంది. రసాయన ఫ్యాక్టరీలపై నిఘా పెంచాయి. కెమికల్ ఫ్యాక్టరీల పేరిట అనుమతులు తీసుకొని వాటిలో ఏం తయారు చేస్తున్నారు, మూతపడిన పరిశ్రమలు, రసాయన గోదాముల ప్రస్తుత పరిస్థితి ఏంటి, వాటిలో ఏం నిల్వ చేస్తున్నారన్న అంశాలపై దృష్టి పెట్టారు. ఫార్మా కంపెనీలా కనిపిస్తాయి, కానీ అక్కడ ఫార్మా ప్రొడక్ట్స్ ఉత్పత్తి కావు. అక్కడ జరిగేదంతా చీకటి దందానే. ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కుతున్న కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారు. కెమికల్ ఫ్యాక్టరీలంటే ఎవరికన్నూ పడదని భారీగా నిషేధిత డ్రగ్స్ ను తయారు చేస్తున్నారు. కాలం చెల్లిన డ్రగ్స్ తయారీ యూనిట్లను డ్రగ్స్ డెన్లుగా మారుస్తున్నారు. దేశంలో హైదరాబాద్ కు ఫార్మా హబ్ గా పేరుంది. నగర శివారు ప్రాంతాల్లో ప్రముఖ ఫార్మా కంపెనీలు పెద్ద ఎత్తున యూనిట్స్ ఏర్పాటు చేసుకున్నాయి. ఇక్కడ అత్యున్నత ప్రమాణాలతో రకరకాల మందులు ఉత్పత్తి చేస్తూ విదేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. ఆదాయంతో పాటు ప్రపంచ దేశాల్లో హైదరాబాద్ కు ఎంతో ఖ్యాతి తెచ్చిపెడుతున్న ఫార్మా కంపెనీలు కొన్ని అక్రమాలకు అడ్డాగా మారిపోయాయి. ఇటీవల హైదరాబాద్ లో నిషేధిత డ్రగ్స్ భారీగా పట్టుబడుతోంది. ఆల్ఫ్రాజోలం మొదలు అనేక రకాల నిషేధిత డ్రగ్స్ ను తయారు చేస్తూ పట్టుబడుతున్న వైనం ఇప్పుడు కనిపిస్తోంది. ఈజీ మనీ కోసం కొన్ని ఫార్మా కంపెనీలు అడ్డదారులు తొక్కుతున్నాయి. బయటకు ఫార్మా కంపెనీలుగా కనిపించినా లోపలంతా చీకటి దందా సాగిస్తున్నారు. నిషేధిత డ్రగ్స్ ను తయారు చేస్తూ ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తున్నాయి. చెర్లపల్లిలో డ్రగ్స్ యూనిట్ పై మహారాష్ట్ర పోలీసులు దాడులు చేయడంతో మరోసారి డ్రగ్స్ తయారీ గుట్టు రట్టయింది. పాడుబడిన, కాలం చెల్లిన కెమికల్, బల్క్ డ్రగ్స్ యూనిట్ కు ఎంచుకుంటున్నారు అక్రమార్కులు. ఫార్మా కంపెనీ మాటున మాదక ద్రవ్యాలను తయారు చేస్తున్నారు. జిన్నారం, సూరారం, సంగారెడ్డి, కొంపల్లి, బాలానగర్, జహీరాబాద్ ప్రాంతాల్లోని కెమికల్ తయారీ యూనిట్లలో నిషేధిత డ్రగ్స్ పట్టుబడింది. పోలీసులు, ఎక్సైజ్ పోలీసులు దాడులు చేసినప్పుడే కెమికల్ ఫ్యాక్టరీలో అక్రమార్కుల బండారం బయటపడుతోంది.
ఏడాది కాలంలో 11 కెమికల్ యూనిట్స్ పై దాడులు జరిగాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. డ్రగ్స్ ను కట్టడి చేసేందుకు పోలీసులు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అప్రమత్తంగా పనిచేస్తూనే ఉన్నాయి. అయినా సరే మత్తు పదార్థాల దందా ఆగడం లేదు. డ్రగ్స్ స్మగ్లర్ల నెట్వర్క్ ను బ్రేక్ చేసినప్పుడు వాటి మూలాలు ఏదో ఒక కెమికల్ డ్రగ్స్ యూనిట్ లో బయటపడుతున్నాయి. గతంలో తెలంగాణ పోలీసులు సంగారెడ్డిలో భారీగా ఆల్ఫాజోలం తయారీ యూనిట్ గుట్టు రట్టు చేశారు. 2024 ఆగస్టులో కేరళ పోలీసులు కూకట్పల్లికి చెందిన ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. కూకట్పల్లిలో సదరు వ్యక్తి డ్రగ్స్ తయారీ యూనిట్ పేరుతో MDMA తయారీకి అవసరమైన కెమికల్స్ ను ఉత్పత్తి చేసి సరఫరా చేస్తూ పట్టుబడ్డాడు. ఇక ఇదే ఏడాది మార్చిలో డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, ఎక్సైజ్ పోలీసులు IDA బొల్లారం, రంగారెడ్డి జిల్లాలోని IDA మంకాల్లో 2 కెమికల్ యూనిట్స్ పై దాడులు చేసి భారీగా నిషేధిత డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా ప్రపంచ దేశాలకు ఫార్మా హబ్ గా ఉన్న హైదరాబాద్ పేరు మసకబారుతుందా అనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. కొందరు అక్రమార్కులు ఫార్మా కంపెనీల మాటున చేస్తున్న మాదక ద్రవ్యాల దందాతో మొత్తం ఫార్మా రంగానికే మాయని మచ్చ తెస్తోంది. అందుకే తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షిస్తే మరొకరు ఇలాంటి దందా చేయాలంటే భయపడతారు.